మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే తెలంగాణ పేపర్కి సంబంధించి బనకచెర్లను నిలువరించాలి, ఎఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది. ట్రిబ్యునల్ తీర్పులో వరద, మిగులు జలాల ప్రస్తావనే లేదు. అలాగే జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ల ఫిర్యాదు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు పుష్పగుచ్చం అందిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఉన్నారు. ఇక దీనికి సంబంధించి బనకచెర్లకు సంబంధించి జిల్లా వివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేస్తామంటూ కూడా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. రైట్ గా బనకచెర్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించి కొంతమంది రియాక్షన్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. హరీష్ రావు అలాగే సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే రాజకీయ విశ్లేషణను అందించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అలాగే రాజకీయ విశ్లేషకులు అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం బ్రాహ్మణి, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. నిన్న చూసుకున్నట్లయితే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మాట్లాడుకోం చూసుకోవచ్చు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం కూడా ఉండబోతోంది అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పేసి ఉత్తమ్ చెప్తున్నారు. ఎలా చూసుకోవాలంటారు? దీనిపై హరీష్ రావు స్పందించారు, అలాగే సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూసుకోవాలంటారు ఓవరాల్ గా బనకచెర్లకు సంబంధించి? బ్రాహ్మణి, మనకి జల వివాదాలని పరిష్కరించేది కేంద్రమే కనుక ఇప్పుడు బంతి కేంద్రం కొట్లో ఉంది. ఎందుకంటే పరస్పరం ఆంధ్రప్రదేశ్ నాయకులు, తెలంగాణ నాయకులు విమర్శించుకోవడం, ముఖ్యంగా తెలంగాణలో మూడు ముక్కలాట. బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు. అట్లాగే అక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో అయితే వైసీపీ, టీడీపీని విమర్శిస్తూ వైసీపీ ఇట్లా మొదలు పెట్టారు. కనుక మొత్తం మీద ఏంటంటే ఈ 5-6 పార్టీల రాష్ట్రంలో ఉన్న పార్టీలు నాయకుల మధ్యన వివాదం కంటే వాస్తవాలు గమనించి ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో ఉంది. అదే అక్కడికి చేరింది. సిఆర్ పాటిల్ ను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిశారు. వాస్తవాలు వివరించారు. అంటే మా గొప్పతనమే అని బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటే ఇంత గట్టిగా ప్రయత్నం చేయకపోతే అఖిలపక్షం సమావేశం పెట్టకపోయేవాళ్ళు, లేకుంటే మేము చేసినామనే వాళ్ళు. ప్రపంచానికి తెలిసింది కదా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేదు అని. ఇప్పుడు పోయారు. ఈ పని కొంచెం ముందు చేసేది ఉంది అని విమర్శ. అందుకే అంటే మనకు బీజేపీ ఉంటుంది, 2 రాష్ట్రాలు సమానమే కదా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చొని పెడతామని సిఆర్ పాటిల్ గారు చెప్పారు. ఇది కరెక్ట్ అంటున్నారు. సంప్రదింపుల ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది తప్ప పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే అవాస్తవాలు, అసత్యాలు, మనకు ఇవన్నీ సత్యాలు, అర్థ సత్యాలు చెప్పే పరిస్థితి కంటే ఇది కేంద్ర పరిధిలో అంశం కనుక వాళ్ళు పరిశీలించారు. యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వాదన ఏదైతే సరే రాజకీయ విమర్శలను పక్కన పెడితే కొంత అవగాహన రాహిత్యం కూడా కనపడుతుంది. ఏంటంటే ఏ బేసిన్ లో ఏది ఉంది తెలియని లేదని ఇంకా కొంచెం పరిశీలన చేయాలి. యాక్చువల్ గా మన అఖిలపక్ష సమావేశం ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆభాసపాలు కూడా అయింది. ఆయన ఎంతసేపు పాత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం మోపడం, పాపం అంతా కేసీఆర్ ది అనడం, దాంతో బీఆర్ఎస్ ఎంపీ బయటకు వాకౌట్ చేసేటుకోవడం. అంటే ఒక అఖిలపక్ష సమావేశంలో చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం నిజంగానే ఉంటే, కానీ అది కొంచెం దాటి రాజకీయ విమర్శలు పాల్గొనడం వల్ల అసలు సమస్య పక్కకు పోతున్నారు. రెండోది ఏంటంటే వారికి కూడా అంటే ఇప్పుడు లైవ్ లో ప్రసారం చేస్తూ కొంత అక్కడ ఏదో గందరగోళం జరుగుతుందని చెప్పి లైవ్ ఆపారు. కానీ మొన్న కొన్ని చాలా అవాస్తవాలు, లేకపోతే అది అవగాహన లేని మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి అని విమర్శ ఉన్నది. అవగాహన లేని మాటలు అంటే ఉదాహరణకు మనకు బనకచెర్ల ఎక్కడ ఉంటుంది, ఏ జిల్లాలో ఉంటుంది అంటే సలహాదారు సరిగ్గా చెప్పలేకపోయిండు. ఆయన ప్రకాశం జిల్లా అనుకుంటున్నాడు. అంటే అంత అవగాహన రైతులతో ఉంటే రేపు పొద్దున పైకి పోవడానికి మరి అధికారులు అట్లా ఉన్నారా, లేకుంటే ముఖ్యమంత్రి స్థాయి అట్లా ఉందా తెలియదు. కానీ మొత్తం మీద కొంత అవగాహన రాహిత్యం కనపడుతుందండి. ఏబీసీలో ఏది ఉన్నదని చెప్పి ఇట్లా. దీనికి ప్రతిగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఆయన ఎంతసేపు వీళ్ళు తెలంగాణ ప్యాట్లకు వ్యతిరేకం కాదంటున్నారు. కానీ గతంలో తెలంగాణ ప్యాట్లకు వ్యతిరేకం చేసిన సందర్భం మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సందర్భం చూసాం. అంటే కాళేశ్వరం నుంచి మొదలుకొని ఇవన్నిటి మీద ఒరిలు పెట్టిన సంగతి చూసాం. మనకు మినిట్స్ ఉన్నాయి కదా, జలవనరుల శాఖ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏం బాధించామో చూశాం కదా మనం అన్ని కూడా. కనుక అది అవాస్తవం. 2 కళ్ళ సిద్ధాంతం ఇంకా కొంత బౌన్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు ఇందులో ఏమని, ఏదైనా కానీ మీకు 968 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన వాటాను ఇచ్చేసి దానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఒక మాట
అంటే మిగతాది మీరు ఏం చేసుకోమైనా సరే అని అది కూడా కరెక్ట్ గా అంటున్నాను. ఎందుకంటే మిగులు జలాలు అనేవి లేవు. బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాడుకోకపోతే మిగిలిపోతున్నాయి కానీ ఛత్తీస్గఢ్ అభ్యంతరం చెప్తుంది, రేపు పొద్దున మధ్యప్రదేశ్ లో కొంత ప్రాంతం అభ్యంతరం చెప్తుంది, పరివాహక ప్రాంతాలు చూసుకుంటే మహారాష్ట్ర అభ్యంతరం చెప్తుంది. ఇట్లా చూసుకుంటే మరి ఒరిస్సా కూడా కిందికి పోతే ఒరిస్సా కూడా అభ్యంతరం చెప్తుంది. పోలవరం మీద అదే జరిగింది కదా, ఒరిస్సా అభ్యంతరాలు పక్కన పెట్టి చేశారని మాట్లాడుతున్నాడు. ఒక పోలవరం తప్ప మిగతా ఏ ప్రాజెక్టుకు అనుమతి లేదని నిన్న రేపు మన చంద్రబాబు నాయుడు అంటున్నాడు. తప్ప అంటున్నాడు. శ్రీరామ్ సాగర్ ఎప్పుడు హయాంలో కట్టిండ్రు, ఏ అనుమతి లేకుండా శ్రీరామ్ సాగర్ కట్టిండ్రా? పోచంపాడు అంటారు, దాన్ని శ్రీరామ్ సాగర్ అంటారు. ఏ అనుమతి లేకుండా మీకు నిజాం కాలంలోనే కడెం ప్రాజెక్టు కట్టారు. మరి అవన్నీ కడెం ప్రాజెక్టు వెనకటిది కదా, 100 ఏళ్ళ క్రితం కదా. అట్లానే ఎల్లంపల్లి కట్టారు. ఎల్లంపల్లి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దానికి ఏ దానికి అనుమతి లేవు అనేది సరైనది కాదు. ఏమైనా సరే ఇది జల వివాదాన్ని నీటిలోని జ్వాల రేగ మంట ఏటులో ఆరుననే పాట గుర్తొస్తుంది. నీటిలో జ్వాల రేగొద్దు, నీటిలో మంటలు రేగొద్దు. నీటి మంటలు ఆపాలంటే పూర్తిగా అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ మంత్రికి, అంతే సిఆర్ పాటిల్ ఇద్దరిని పిలిపిస్తాను. ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒక అమికబుల్ సెటిల్మెంట్ అంటాం చేసుకుంటే మంచిది అంటున్నాను నేను.